హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషను విడుదలయ్యింది. జూన్ 15 నుంచి 30 వరకు కూడా పరీక్షలు అనేవి నిర్వహించబోతున్నారు. టెట్ పూర్తి అవ్వగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏప్రిల్ 14వ తేదీన ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల యొక్క వర్గీకరణ యొక్క బిల్లును కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇంకా నోటిఫికేషన్ల విడుదలకు ఉన్నటువంటి అవరోధాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తొలగిపోయాయి. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు అనేవి ప్రారంభమవుతున్నాయి. ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి డిఎస్సి, అదేవిధంగా గురుకుల ఉపాధ్యాయులకు సంబంధించిన నియామకాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఏ డిపార్ట్మెంట్స్లో ఎన్ని ఉద్యోగాలు తీయబోతున్నారనే విషయం త్వరలోనే మనకి స్పష్టమైనటువంటి అవగాహన, క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ముందైతే ముందుగా టెట్ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. ఈ టెట్ పూర్తవగానే డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా మరోపక్క ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్టయితే చాలా కాలంగా ప్రకటిస్తున్న మెగా డిఎస్సికి రేపు అనగా ఏప్రిల్ 15వ తేదీన జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో డిఎస్సికి ఆమోదం పొంది అక్కడ కూడా టెట్ డిఎస్సి రెండు ప్రకటనలు కూడా ఒకేసారి వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనం భావించడం జరుగుతుంది. ఎందుకంటే డిఎడ్ విద్యార్థులు కొత్త బ్యాచ్ రిలీవ్ అవుతున్నారు, అలాగే బిఎడ్ విద్యార్థులు కూడా కొత్త బ్యాచ్ రిలీవ్ అవుతున్నారు. వాళ్ళకి టెట్ అవకాశం లేకపోవడం వల్ల ఈ మెగా డిఎస్సి అవకాశం మిస్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం ప్రభుత్వం టెట్ నిర్వహించే ఆలోచనలో ఉంది. లేని పక్షంలో టెట్ కమ్ టీఆర్టీ అయినా సరే నిర్వహించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించినటువంటి దారులు అనేవి ప్రాసెస్ అనేది ప్రారంభమైందనే చెప్పాలి. తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా ఈ ప్రాసెస్ అనేది ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో మరో 2-3 రోజుల్లో ఈ ప్రాసెస్ అనేది ప్రారంభం కావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం భావించవచ్చు. ఇక్కడ తెలంగాణలో ప్రధానంగా తీసుకున్నట్టయితే టెట్లో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థుల సంఖ్య కొద్దిగా తక్కువగా ఉంది. విద్యార్థుల టెట్ పరీక్షను కేవలం అర్హత పరీక్షగా భావిస్తున్నారు తప్ప టెట్లో అత్యధిక స్కోరును సాధించే దిశగా ప్రయత్నం చేయడం లేదు. చాలామంది ఎందుకంటే మనం 130 మార్కులు దాటి ఎంతమందికి వచ్చాయని చెప్పేసి అంటే చాలా తక్కువ మందికనే వచ్చాయి. 120, 130 మార్కులు దాటి చాలా తక్కువ మంది విద్యార్థులకే రావడం జరిగింది. టెట్లో ఎంత ఎక్కువ స్కోర్ ఉంటే డిఎస్సి మన ఉద్యోగం రావడానికి మనం వేసుకునేటువంటి దారులు అంత సుగమం అవుతాయి. ప్రతి పాయింట్ మార్క్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే తరువాత రాబోయేటువంటి డిఎస్సి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలోనైనా సరే టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఏ పరీక్షను కూడా తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే టెట్ మార్కులకి డిఎస్సిలో వెయిటేజ్ ఉంది. కాబట్టి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చాలామంది ఇప్పుడు టెట్ ప్రకటిస్తారంటే నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇందులో నిరుత్సాహానికి గురవ్వాల్సిన అవసరం లేదు. మీరు రాయబోయే పరీక్ష మరో 2 నెలలు ఆలస్యం అవుతుంది తప్ప అంతకు మించి ఇక్కడ ఇందులో పెద్దగా జరిగేటటువంటి మార్పులు అయితే ఏమీ ఉండవు. మీరు అదే స్థాయి ప్రిపరేషన్ను కొనసాగించాలి. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు విభిన్నమైనటువంటి సోర్సెస్ అనేవి అవైలబుల్ అవుతున్నాయి. ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో ఎస్జిటి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కానీ, ఇంగ్లీష్ మీడియంలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కానీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, అదేవిధంగా బయలాజికల్ సైన్సు, సోషల్ స్టడీసు, వీటిలో ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు కోర్సులను పూర్తి స్థాయిలో అందిస్తున్నటువంటి యాప్ మనకి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా టెట్ ప్లస్ డిఎస్సి నిర్వహించేటువంటి అవకాశం ఉంది. టెట్ మరియు డిఎస్సి తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ వచ్చింది, త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా టెట్ ప్లస్ డిఎస్సి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందుగా టెట్, తర్వాత డిఎస్సి. ఈ టెట్ మరియు డిఎస్సి రెండింటిలో అత్యంత కీలకమైన సబ్జెక్టులు టెట్లో 30 మార్కులు ఉండేటటువంటి సైకాలజీ. డిఎస్సిలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకేమో 5 మార్కులు. ఇక్కడ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. తెలంగాణ విద్యార్థులకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను 10 మార్కులు.
సో మరి రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థుల కోసం, రెండు తెలుగు రాష్ట్రాల ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ ఒక అద్భుతమైనటువంటి కోర్సు లాంచ్ చేస్తుంది. సో టెట్ ప్లస్ డిఎస్సి ఈ రెండింటి సిలబస్లో ఉన్నటువంటి మొత్తం సైకాలజీ సిలబస్ను, అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్ను ఒక్కటే కోర్సులో, సైకాలజీ సిలబస్ను అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్ను కూడా ఒక్కటే కోర్సులో మీకు మొత్తం 1 year వ్యాలిడిటీతో మీకు కోర్స్ అనేది కంప్లీట్గా అందించడం జరుగుతుంది. సో ఇందులో మీకు ఏపీ విద్యార్థులకు ఏపీ టెట్ సిలబస్సు, అలాగే డిఎస్సి సిలబస్సు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను, సైకాలజీ మొత్తం టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా, తెలంగాణ విద్యార్థులకు కూడా టెట్ సిలబస్సు అలాగే డిఎస్సి సిలబస్సు మొత్తం అంతా కూడా ఒకే కోర్సులో 1 year వ్యాలిడిటీతో, ఒకే కోర్సులో మీకు 1 year వ్యాలిడిటీతో టెట్ ప్లస్ డిఎస్సి ఏపీ విద్యార్థులకు సెపరేట్ కోర్సు వాళ్ళ సిలబస్ ప్రకారం, మరి తెలంగాణ విద్యార్థులకు ఎందుకంటే సిలబస్లో భిన్నం ఉంది కాబట్టి సో ఏపీ పిఐఈ సిలబస్ అనేది తెలంగాణ పిఐఈ సిలబస్ కంటే తక్కువ. మరి అలాగే ఏపీలో కంప్యూటర్ సెక్షన్ ఉంది, ఐసీటీ ఉంది, ఆ ఐసీటీ తెలంగాణ డిఎస్సిలో పిఐఈలో ఉంది. ఇలా ఎవరి సిలబస్కి తగినట్టుగా వాళ్ళకి సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను అలాగే సైకాలజీ ఈ రెండిటికి సంబంధించిన కోర్సును, టెట్ డిఎస్సి రెండు పరీక్షలకి సంబంధించిన కోర్సుని పూర్తి స్థాయిలో 1 year వ్యాలిడిటీతో ఒకే కోర్సులో మీకు ఏపీ టీజీ టెట్ ప్లస్ డిఎస్సి అనే కోర్సు, అలాగే ఏపీ విద్యార్థులకు ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి అనే కోర్సు, రెండు కోర్సులు వేరువేరుగా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ లాంచ్ చేస్తుంది. సో ఆల్రెడీ ఎవరైతే తెలంగాణ విద్యార్థులు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్సు పర్చేజ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కోర్సు వస్తుంది. మళ్ళీ ప్రత్యేకంగా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఆంధ్ర విద్యార్థులు కూడా, ఏపీ విద్యార్థులు కూడా ఎవరైతే పిఐఈ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ కోర్సు పర్చేజ్ చేసుకున్నారో వాళ్ళకి ఈ కోర్సు మొత్తం అవైలబుల్ అవుతుంది. సో ఆల్రెడీ పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి ఈ కోర్సులోకి మీకు మొత్తం వస్తుంది. కొత్తగా మీరు పర్చేజ్ చేసుకోబోయే వాళ్ళు టెట్ ప్లస్ డిఎస్సి సైకాలజీ పిఐఈ కోర్సు ఉంటుంది. సో ఏపీకి ప్రత్యేకమైన కోర్సు, తెలంగాణకు ప్రత్యేకమైన కోర్సు కూడా మీకు ఉండడం జరుగుతుంది. ఈ కోర్సులో ప్రత్యేకత ఏంటని చెప్పేసి అంటే పూర్తిగా ఏపీ పర్స్పెక్టివ్స్ సైకాలజీ సిలబస్ పూర్తి వీడియో క్లాసులు, ఆల్రెడీ పాత వీడియోస్ కూడా మీకు ఎలిమినేట్ చేసి కొత్త వీడియోస్ కొత్త మోడల్స్ ప్రకారం మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో సైకాలజీ క్లాసులు, పర్స్పెక్టివ్ వీడియో క్లాసులు, అలాగే ప్రతి సబ్జెక్ట్కి పీడిఎఫ్ మెటీరియల్స్, అదేవిధంగా వాటి మీద ఆల్రెడీ టెస్ట్ సిరీస్లు ప్రారంభం ఉన్నాయి. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే త్వరలో బహుశా మ్యాక్సిమం 20వ తేదీ నుంచి కూడా ప్రతిరోజు అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్మెంట్ కోసం వెయిటింగు, అది మరి రేపు క్యాబినెట్ సమావేశం తర్వాత కనుక వచ్చినట్లయితే సో 20వ తేదీ నుంచి కూడా ప్రతిరోజు కూడా టాపిక్ వైజ్గా 30 మార్కులకి సైకాలజీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పర్స్పెక్టివ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు వచ్చినటువంటి స్టేట్మెంట్ బట్టి మొత్తం ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ప్రతిరోజు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడమే కాకుండా వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రీవియస్ టెట్ పేపర్లు, ప్రీవియస్ డిఎస్సి పేపర్లు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా టాపిక్ వైజ్గా కలెక్ట్ చేసి, ప్రీవియస్ క్వశ్చన్ టెట్ పేపర్లు, ప్రీవియస్ డిఎస్సి పేపర్లు అన్నీ కూడా టాపిక్ వైజ్గా కలెక్ట్ చేసి మీకు క్వశ్చన్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ క్వశ్చన్స్ మొత్తం అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కూడా మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ఆ అప్లోడ్ చేసిన పీడిఎఫ్ని మీరు ఎగ్జామ్స్కి 15 days ముందు అప్లోడ్ చేస్తాం. వాటిని మీరు ప్రింట్ ఆప్షన్ కూడా తీసుకొని లాస్ట్ మినిట్లో రివైజ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం. సో ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఎన్ఎస్కే లెర్నింగ్ ప్రొవైడ్ చేస్తుంది. మరి ఇమీడియట్గా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మరి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు, టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఈ సైకాలజీ అండ్ పిఐఈ కోర్సుని మీరు పర్చేజ్ చేసుకోండి. సో అంతేకాకుండా ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా ఒక సైకాలజీకి సంబంధించి కానీ అలాగే పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఏదో ఒక కాన్సెప్ట్ని మనం రెగ్యులర్గా డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అది రెగ్యులర్గా మీరు చూసినట్లయితే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియంలో కోర్సులు అవైలబిలిటీ ఉన్నాయనే విషయాన్ని చాలామందికి తెలియడం లేదు. సో కాబట్టి ఆల్రెడీ మన యాప్ తీసుకున్న విద్యార్థులు కానీ
మన యూట్యూబ్ ఛానల్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న విద్యార్థులు కానీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఈ వీడియోస్ అనేవి మీరు రీచ్ అయ్యే విధంగా చూడండి. అలాగే ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం మన ఎన్ఎస్కే లెర్నింగ్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు, అలాగే టీజీటీ పీజీటీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ గురుకుల టీజీటీ పీజీటీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎస్ఏ మ్యాథ్స్ పెడగాగి కూడా మన ఎన్ఎస్కే లెర్నింగ్ దీంట్లో యాప్లో మన కోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఆ కోర్స్ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనే టాపిక్ నేర్చుకుందాం. సో అసలు ఏంటి సైకాలజీ? సో తెలంగాణ టెట్ నోటిఫికేషన్ వచ్చింది, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలో రాబోతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో మరి ఈ సైకాలజీలో అత్యధిక మార్కులు సాధించడం కోసం సైకాలజీని బేసిక్ నుంచి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇన్ దిస్ వీడియో we discuss about the introduction of the psychology. In this video we discuss about the introduction of psychology. So first of all, psychology. What is the meaning of, what is the concept of psychology? So psychology is an English word. సో దాని తెలుగులో మనం మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పేసి చెప్తాం, బట్ సైకాలజీ ఈజ్ ఏ ఇంగ్లీష్ వర్డ్. సో ద ఇంగ్లీష్ వర్డ్ సైకాలజీ derived from two Greek words. So the English word psychology derived from two Greek words. They are psyche and logos. So the English word psychology derived from two Greek words. They are psyche and logos. So psychology is an English word. The English word psychology derived from two Greek words. They are psyche plus logos. They are psyche plus logos. So here psyche means soul. So logos means study. Here psyche means soul, logos means study. So the English word psychology derived from the two Greek words. They are from psyche and logos. So psyche means soul and logos means study. So according to the etymological origin, etymological origin means the meaning give based on the pronunciation of the word. The meaning give based on the pronunciation of the word. ఒక వర్డ్ని మనం ప్రొనౌన్షియేట్ చేసే విధానం బట్టి దాని యొక్క మీనింగ్ చెప్తే దాన్ని మనం ఏమని చెప్తామంటే ఎటమలాజికల్ ఆరిజిన్, శబ్దార్థం అని చెప్పేసి చెప్తాం. సో అకార్డింగ్ టు ద ఎటమలాజికల్ ఆరిజిన్ సైకాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ సోల్. So psychology means study of soul. So this was first mentioned. So that which was psychology means study of soul was first mentioned in the book De Anima. In the book De Anima written by Aristotle. So this was that which was psychology means study of soul was first mentioned in the book De Anima written by Aristotle. So Aristotle రాసించినటువంటి డి ఎనిమా అనే బుక్లో సైకాలజీ ద స్టడీ ఆఫ్ సోల్ అని మెన్షన్ చేశారు. సో అరిస్టాటిల్ రోట్ మెనీ బుక్స్. డి ఎనిమా, పార్వతురాలియా, డి ఎనిమా, పార్వతురాలియా, ఎథిక్స్ అండ్ పాలిటిక్స్. So these are the writings of Aristotle. So according to the etymological origin, psychology means the study of soul. According to the etymological origin, psychology means study of soul. So then this definition in the existence in some time. So here psychology have the scientific approach.
We consider psychology as a science. We consider psychology as a science. సో మరి సైకాలజీని సైన్స్గా కన్సిడర్ చేస్తే, సో సైన్స్ అంటే మనకు ఒక డెఫినేషన్ ఉంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైన్స్? ఏ స్టేట్మెంట్ విత్ ప్రూఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ సైన్స్. ఏ స్టేట్మెంట్ విత్ ప్రూఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ సైన్స్. సో ఏ స్టేట్మెంట్ అయినా ప్రూఫ్ ఉంటేనే దాన్ని మనం ఏమని చెప్తామంటే సైన్స్ అని చెప్పేసి చెప్తాం. మరి సైకాలజీ అని చెప్పేసి అంటే స్టడీ ఆఫ్ సోల్ అంటున్నాం. సో ఈజ్ దేర్ ఎనీ ప్రూఫ్ టు సోల్? ఈజ్ ఎనీవన్ సీ ద సోల్? ఈజ్ ఎనీవన్ టాక్ విత్ ద సోల్? ఈజ్ దేర్ ఎనీ ఫిజికల్ స్ట్రక్చర్ టు సోల్? నో. So why? Because soul is an abstract concept. It not have any physical existence. So it not have any proof. So other than proof, anything we can't accept. Other than proof, anything we can't accept as a science. సో మరి సోల్ అనే దానికి ప్రూఫ్ లేదు కాబట్టి, సో మరి సైకాలజీ అని చెప్పేసి అంటే స్టడీ ఆఫ్ సోల్ అనే కాన్సెప్ట్ని రిజెక్ట్ చేశాం. సో స్టడీ ఆఫ్ సోల్ అనే కాన్సెప్ట్ని రిజెక్ట్ చేసాం. వై? బికాస్ సోల్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. వై? బికాస్ సోల్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. దెర్ ఈజ్ నో పాసిబుల్ టు స్టడీ ఇట్. దెర్ ఈజ్ నో పాసిబుల్ టు సీ ఇట్. దెర్ ఈజ్ నో పాసిబుల్ టు స్టడీ ఇట్. దెర్ ఈజ్ నో పాసిబుల్ టు సీ ఇట్ అని చెప్పేసి చెప్తాం. సో ఇన్ లేటర్ జర్మన్ పారాసైకాలజిస్ట్ కాంట్, so in later German parapsychologist defined that psychology is the study of mind. Psychology is the study of mind. In later జర్మన్ పారాసైకాలజిస్ట్, సో జర్మనీ దేశానికి చెందిన పారాసైకాలజిస్ట్ అయినటువంటి కాంట్ సైకాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ మైండ్ అన్నాడు. సైకాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ మైండ్. సో దిస్ వాజ్ యాక్సెప్టెడ్ బై ద మెనీ పీపుల్. వై? బికాస్ మైండ్ ఈజ్ ద క్లోజర్ టు అవర్ హ్యూమన్ లైఫ్స్. సో మన జీవితానికి చాలా దగ్గరగా ఉండేటువంటి భాగం, మన జీవితంతో బాగా దగ్గర సంబంధం కలిగిన భాగం ఏదని చెప్పేసి అంటే మైండ్. సో కాబట్టి సైకాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ మైండ్. సైకాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ మైండ్ అనే కాన్సెప్ట్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యాక్సెప్ట్ చేశారు. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఏ రివ్యూ కండక్టెడ్ ఆన్ ద డెఫినేషన్ ఆఫ్ సైకాలజీ. సో వాట్ వీ రిజెక్ట్? స్టడీ ఆఫ్ సోల్ ఈజ్ రిజెక్ట్. వై స్టడీ ఆఫ్ సోల్ ఈజ్ రిజెక్టెడ్? సోల్ ఈజ్ అన్ abstract concept. There is no possibility to study, to see the soul. So with this, the psychology of the study of soul concept was rejected. But then what we accept? Then what we accept? So after the review of the definition of the psychology, so what we rejected? Study of soul. Why we rejected study of soul? Soul not have physical existence. Soul is an abstract concept. Then what we accepted? Study of mind. So మరి ఈజ్ మైండ్ ఈజ్ అన్ physical existence? Mind is have physical existence? Mind is a concrete concept? Is mind exist in the human being's body? No. Mind is also not a physical aspect. Mind is also a mental concept. So mind also an abstract concept like soul. With this definition also rejected. This definition also rejected. So psychology, the definition study of mind is rejected. So in later some time gap is there to explain the definition of the psychology. In 19th century, particularly in the year 1879, a German psychologist, Wilhelm Wundt, so belongs to Germany. Wilhelm Wundt belongs to Germany, established a laboratory at Leipzig. And try to study the nature of the individuals. So Wilhelm Wundt established a psychological laboratory. Wilhelm Wundt established a psychological
laboratory. A psychological laboratory. So Wilhelm Wundt was the first person established psychological laboratory. So with this, Wilhelm Wundt called as father of psychology. Wilhelm Wundt called as father of psychology. Father of psychology. So Wundt established a psychological laboratory and tried to study the nature of the individuals experimentally. So with this, Wundt also called as father of experimental psychology. Father of experimental psychology. సో Wundt హ్యూమన్ బీయింగ్స్ యొక్క నేచర్ని సైంటిఫిక్గా స్టడీ చేయడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి Wundt ఆల్సో కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ. సో టు స్టడీ ద హ్యూమన్ బీయింగ్స్ నేచర్, Wundt used a method that was introspection method. That was introspection method. So Wilhelm Wundt tried to study the consciousness of the human beings. సో Wundt తన ల్యాబొరేటరీలో హ్యూమన్ బీయింగ్స్ యొక్క కాన్షియస్నెస్ని స్టడీ చేయడానికి ప్రయత్నం చేశాడు. సో ఫర్ దిస్ Wundt యూజ్ ద మెథడ్ ఇంట్రోస్పెక్షన్ మెథడ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ద రెస్పాన్సివ్ స్టేజ్ ఆఫ్ ద ఇండివిజువల్స్ టు ద స్టిములై ఇన్ ద సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. సో ఒక పర్సన్కి తన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్లో ఉండే స్టిములైకి రెస్పాన్స్ ఇవ్వగలిగే స్టేజ్ని ఏమని చెప్తారని చెప్పేసి అంటే కాన్షియస్ స్టేజ్ అని చెప్పేసి చెప్తారు. రెస్పాన్స్ ఇవ్వగలిగే స్టేజ్ని ఏమంటారంటే కాన్షియస్ స్టేట్ అని చెప్పేసి చెప్తాం. సో Wundt సైంటిఫిక్గా ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేశారు. మరి సైంటిఫిక్గా హ్యూమన్ బీయింగ్స్ యొక్క నేచర్ని స్టడీ చేయడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి సో దిస్ డెఫినేషన్ యాక్సెప్టెడ్ బై ద మెనీ పీపుల్. సో ఇన్ లేటర్ ఇన్ 1905 Sigmund Freud belongs to Austria. సో ఆస్ట్రియా దేశానికి చెందిన సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇంట్రడ్యూస్డ్ అన్కాన్షియస్ మోటివేషన్ థియరీ. సో అన్కాన్షియస్ మోటివేషన్ థియరీ. సో వాట్ ఈజ్ అన్కాన్షియస్ మోటివేషన్ థియరీ? సో Wilhelm Wundt stated that with his colleague William James, psychology is the study of consciousness. Psychology is the study of consciousness. మరి according to the unconscious motivation theory, his conscious state is not only based to the nature of the individual. To explain completely the nature of the individual, the unconscious stage also should be taken into the consideration. That is called as unconscious motivation theory. సో ఒక పర్సన్ యొక్క నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కేవలం కాన్షియస్ స్టేట్ను మాత్రమే కన్సిడర్ చేస్తే సరిపోదు, మరి అన్కాన్షియస్ స్టేట్ను కూడా కన్సిడర్ చేయాలి. సో నాన్ కాన్షియస్ స్టేట్ను కూడా కన్సిడర్ చేయాలి అని ఎప్పుడైతే సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్కాన్షియస్ మోటివేషన్ థియరీ ఇంట్రడ్యూస్ చేశారో సో దిస్ డెఫినేషన్ ఆల్సో rejected. Psychology is the study of consciousness. This definition was given by Wilhelm Wundt and his colleague William James. So after that in 1908 England psychologist William McDougall. So William McDougall belongs to England. So William McDougall belongs to England, introduced a word that was behavior. That was behavior. So behavior, the word introduced by William McDougall belongs to England. So what is the meaning of behavior? What is the meaning of behavior? So behavior means the every work or the every act. Behavior means the every work or the every act done by an individual is called as behavior. సో ఒక పర్సన్ చేసే ప్రతి వర్క్
ఒక పర్సన్ యొక్క ప్రతి యాక్ట్ని కూడా మనం ఏమని చెప్తారని చెప్పేసి అంటే బిహేవియర్ అని చెప్పేసి చెప్తాం. ఏం చెప్తామండి? బిహేవియర్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ బిహేవియర్ అనే వర్డ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరని చెప్పేసి అంటే విలియం మెక్డోగల్. బిహేవియర్ అనే వర్డ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే విలియం మెక్డోగల్ అని చెప్పేసి చెప్తాం. విలియం మెక్డోగల్ అని చెప్పేసి చెప్తాం. అయితే ద ఎవ్రీ వర్క్ ఆర్ ద ఎవ్రీ యాక్ట్ డన్ బై అన్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ యాజ్ బిహేవియర్. సో based on this in 1913 American psychologist J.B. Watson. So in 1913 American psychologist J.B. Watson 1913 లో అమెరికన్ సైకాలజిస్టు J.B. వాట్సన్, అమెరికన్ సైకాలజిస్ట్ ఎవరండి? J.B. వాట్సన్. సో ఒక డెఫినేషన్ ఇచ్చారు. అదేంటంటే సైకాలజీ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బిహేవియర్. సైకాలజీ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద బిహేవియర్. సో ఇక్కడతో సైకాలజీ, వాట్ ఈజ్ సైకాలజీ? గివెన్ ఏ క్లియర్ క్లారిఫికేషన్. సో గివెన్ ఏ క్లియర్ క్లారిఫికేషన్. సైకాలజీ ద స్టడీ ఆఫ్ బిహేవియర్. సో సైకాలజీ యొక్క డెఫినేషన్ చాలా చేంజెస్కి ఎఫెక్ట్ అయింది. ఫస్ట్ సోల్ అన్నాం, కాదన్నాం. మైండ్ అన్నాం, కాదన్నాం. కాన్షియస్నెస్ అన్నాం, కాదన్నాం. ఫైనల్గా బిహేవియర్ అన్నాం. సో దీన్ని క్రిటిసైజ్ చేశాడు ఆర్ఎస్ వుడ్వర్త్. సో ఆర్ఎస్ వుడ్వర్త్ బిలాంగ్స్ టు అమెరికా. commented on the definition of the psychology. That was psychology first lost its soul, then mind, then consciousness, and finally stands on its behavior. So psychology first lost its soul, then mind, then consciousness, and finally stands on its behavior. So this was the introduction of the psychology. So friends, NSK Learning YouTube channel ద్వారా ఇక్కడ నుంచి రెగ్యులర్గా మీకు సైకాలజీ పర్స్పెక్టివ్ సంబంధించిన కాన్సెప్ట్స్, అలాగే ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ యాప్ ద్వారా సైకాలజీ మరియు పిఐఈ కోర్సుల్ని, వీడియో క్లాసు, టెట్ మరియు డిఎస్సికి సంబంధించి 1 year వ్యాలిడిటీతో పూర్తి కోర్సుల్ని, పీడిఎఫ్ మెటీరియల్ని, బిట్లు కూడా పొందండి. సో ప్రభుత్వ ఉద్యోగం కావాలని, ఉపాధ్యాయుడు కావాలని మీ కలను ఫుల్ఫిల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.